నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శివకామేశ్వరి ఆనందమయ్యమ్మతో లలితా శాస్త్రం. అమ్మగారు చాలా విశేషంగా మనకున్నటువంటి ఎన్నో సమస్యలకు లలితా సహస్రనామంలోనే పరిహారాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఏ నామాన్ని ఎలా పఠించాలి, దేనికోసం పఠించాలి, ఎన్ని రోజులు పఠించాలి, ఏ విధంగా మనకి ఫలితం వస్తుంది ఇవన్నీ తెలియచేస్తున్నారు. మనకి పనుల్లో చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. నిత్యం మనం ఎదుర్కొనేదే. అయితే అమ్మవారి లలితా సహస్రనామాల్లో ఏ నామం పఠించడం వల్ల ఈ సమస్య నుంచి మనం బయటపడతాము, ఎన్నిసార్లు పఠించాలి, ఏమైనా నియమాలు ఉంటాయా, స్త్రీ పురుషులు అందరూ చేసుకోవచ్చా, పిల్లల గురించి కూడా చేయవచ్చా, తల్లిదండ్రులు, ఇలా చాలా మంది అడుగుతూ ఉన్నారు. వీటి గురించి ఇవాళ వీడియోలో సమాధానం తెలుసుకుందాం మన లలితా శాస్త్రంలో శివకామేశ్వరి ఆనందమయ్యమ్మతో. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మా చాలా సందేహాలు అడుగుతున్నారు. సకల కార్యసిద్ధి ఎవరు కోరుకోరు? అంటే ఆటంకాలన్నీ తొలగిపోయి అన్ని పనులు దిగ్విజయంగా జరగాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా సరే. మరి అలాంటి వారు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని పఠించాలి, ఎలా జపం చేసుకోవాలి, ఎలా సిద్ధిస్తారు? సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ లలితా శాస్త్రానికి స్వాగతం. మనం చెప్పుకునేటటువంటి నామాల్లో మీరు అడిగిన ప్రశ్నకి సంబంధించినటువంటి నామం దేవకార్య సముద్యత. అమ్మవారు ఎందుకు ఉద్భవించింది? భండాసురుడు, మహిషాసురుడు అనే రాక్షసుల్ని సంహరించడానికి చిదగ్నిగుండంలోంచి దేవకార్య సముద్యత, దేవతల కార్యములు తీర్చడానికి ఉద్భవించింది. మరి అలాంటిది మన కార్యాలు తీర్చదా? ఖచ్చితంగా తీరుస్తారు. ఆ నామంలోనే చూడండి మనకి పరిహారం ఉంది. ఈ నామాన్ని ఓం దేవకార్య సముద్యతాయే నమో నమః అని చక్కగా 108 సార్లు ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలు తొలగడమే కాకుండా సర్వకార్యములు నెరవేరుతాయి. సర్వకార్య సిద్ధి అన్నమాట ఈ మంత్రం. మళ్ళీ చెప్తున్నాను, ఓం దేవకార్య సముద్యతాయే నమో నమః. ఎందుకంటే భండాసురుడు పుట్టిన తర్వాత చాలా బాధలు పడ్డారట మా దేవతలు కూడా. శక్తిహీనులైపోయి జ్ఞానం నశించి రకరకాలుగా పీడించాడు, పెట్టేశారు. మనకు కూడా అవే ఇబ్బందులు కదా. ఇక్కడ తెలుసుకుంటే మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత అంటాం. మామూలుగా విషంగా అని పుస్తకాల్లో ఉంటుంది, కానీ కాదు, అది విశుక్ర. ఇక్కడ శ్యామలాదేవి విశుక్రుడిని సంహరించింది అని చెప్పి. విశుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటే శుక్రకణాలను నిర్వీర్యం చేసేవాడు. ఇప్పుడు అందరికీ ఉన్నది అదేగా. సంతానోత్పత్తి ఉందా ఎక్కడైనా? తగ్గిపోతూ ఉండట్లే. ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయి. ఇవన్నిటి నుంచి బయటపడేయడానికి అమ్మ ఉద్భవించింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల నుంచి దేవతల్ని బయటపడేయడానికి అమ్మ ఉద్భవించిందని చెప్పేటటువంటి నామం, ఎందుకు ఉద్భవించిందో చెప్పేటటువంటి నామం దేవకార్య సముద్యత. నీ కార్యములన్నీ కూడా చక్కబెడుతుంది ఆ తల్లి. ఈ నామాన్ని చక్కగా రోజు 108 సార్లు పారాయణ చేయాలి. మీ యొక్క నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసుకోవాలి. మంచి రోజుని చక్కగా శుచైన వస్త్రాలు కట్టుకుని మంచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని అమ్మవారికి షోడశోపచార పూజ చేసి సంకల్పం చెప్పుకుని తర్వాత లలితా సహస్రనామ పారాయణ ఒకసారి చేసి ఈ నామాన్ని నేను నా యొక్క ఇబ్బంది కోసం పారాయణ చేస్తున్నాను, అనుమతి ఇవ్వమని అమ్మవారిని అడిగి త్రికరణ శుద్ధిగా చక్కగా పారాయణ చేసి అమ్మవారికి పులిహోరని నివేదన చేయాలి. పులిహోర నివేదన చేయాలి. ఈ నివేదన చేసి చక్కగా ఈ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా మండలం పాటు 41 రోజులు పారాయణ చేసి ఈ నివేదనని చేసి ఈ నామాన్ని జపించడం ద్వారా అన్ని పనులు, ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. దేవకార్య సముద్యతాయై నమో నమః. ఓం దేవకార్య సముద్యతాయై నమో నమః. చక్కగా ఈ నామాన్ని చేయడం ద్వారా అంటే ఇన్ని రోజులని ఉంటుందా అమ్మ? 41 రోజులు. అది మాత్రం అన్నిటికీ 41. 41వ రోజుకి పూర్తి అవ్వకపోతే మళ్ళీ చెయ్యాలి. ఎందుకంటే చెప్పాను కదమ్మా, మన కర్మ కరిగేదాకా పూర్తి కాదు. కొంతమంది ఏంటంటే మేము చేసామండి మాకు కాలేదు. మరి మనం పెద్ద సంచుడు వేసుకొచ్చాం, సంచిత కర్మలు అన్ని కరగలు ఉంటాయి. ఇవి చేయడం ద్వారా తొందరగా కరిగిపోతాయి. తొందరగా ఏంటంటే ఇప్పుడు ఐస్ మీద ఎండబడింది అనుకోండి, తొందరగా కరిగిపోతుందా లేదా? మన సంచిత కర్మ అనే ఐస్ మీద ఈ యొక్క తేజస్సు పడింది అనుకోండి, కరిగిపోతూ ఉంటాయి, పనులు తొందరగా అవుతాయి. అందుకని ఒకసారి కాకపోతే మళ్ళీ చేయండి, తప్పకుండా తీరడం అయితే ఖచ్చితం.
తీరడం అది అయితే మాత్రం. ఖచ్చితం. తప్పకుండా ఈ నామాన్ని చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విన్నారు కదా, ప్రతి ఒక్క నామాన్ని నమ్మకం, భక్తి, శ్రద్ధతో చేయాలని చెబుతున్నారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అన్నట్టుగానే ఈ మాట అనేస్తుంటారు, అవ్వలేదండి అని. నిరుత్సాహపడకుండా అమ్మ మీద ప్రేమని ఇంకా పెంచుకొని మరొకసారి పారాయణ ప్రారంభించుకునే ప్రయత్నం చేయండి. చక్కగా మళ్ళీ ఒకసారి సహస్రనామాలు చదువుకుంటూ అమ్మ ఏదైతే నామం చెప్పారో పనులు సిద్ధించడం కోసం ఆ నామాన్ని మళ్ళీ మళ్ళీ జపం చేసుకోవడం ద్వారా శక్తి పెరుగుతుంది. అంతే కదమ్మా? అంటే త్వరగా మీరు తీరుతాయి. చెప్పినట్టు నమ్మకం చాలా ముఖ్యం. ఎందుకంటే యద్భావం తద్భవతి. మన భావన మీదే ఆధారపడి ఉంటుంది. లలితా అష్టోత్తరం కూడా అమ్మవారి నామం ఒకటి ఉంటుంది, భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమః. నీ భావన చాలా గట్టిగా ఉండాలి. అమ్మ నాకు ఈ సమస్యను అమ్మ తీసేస్తుంది ఖచ్చితంగా అని ఖచ్చితంగా నమ్మాలి. అని నమ్మి మొదలు పెట్టాలి. నిజం. ఖచ్చితంగా అమ్మ, నేను ఉదాహరణ, నేను చేసే చాలా మీకు చెప్పారు. చెప్తున్నాను. అవును. లలితా సహస్రనామం అనేది మన జీవితాలకి దొరికినటువంటి ఒక అమృతం. వినియోగించుకోండి. ఎందుకంటే అమ్మ ఇది అమ్మవారి కోసం అందించలే. అమ్మ నేను ఎలా ఉంటానో ప్రజలకు చెప్పమని చెప్పలే. ఈ నామాల్ని ప్రజలకు ఇస్తే వాళ్ళు ఎంత బాగుంటారు ఇవన్నీ తెలుసుకొని అని చెప్పి వసిన్యాది వాగ్దేవతల ద్వారా మనకు అందించింది. అందుకని చక్కగా పాటించండి, ధరించండి. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః.